గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. టీడీపీ అట్టహాసంగా నిర్వహించే పార్టీ పండుగ మహానాడు ఈ నెలలోనే నెల్లూరులో వైభవంగా నిర్వహించాలని పనులు చేస్తున్నారు. కానీ పశ్చిమాసియా యుద్ధం వల్ల పొదుపు మంత్రం పాటించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు సమస్యను అర్థం చేసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు వెంటనే సమయస్ఫూర్తితో వ్యవహరించారు. దేశం క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హైబ్రిడ్ విధానంలో మహానాడు నిర్వహణకు చర్యలు వేగంగా చేపట్టారు. టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచే ఈ నెల 27, 28 తేదీల్లో మహానాడు ఉంటుంది. ఎక్కడికక్కడ కార్యకర్తలు ఆన్లైన్లో హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. కరోనా సమయంలోనూ 2020-21లో ఆన్లైన్లోనే మహానాడు నిర్వహించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పటికీ పొదుపు చర్యల్లో భాగంగా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. టీడీపీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మరి ప్రజలు అర్థం చేసుకుంటారా? కార్యకర్తల ద్వారా ప్రజలకు సమస్య తీవ్రత చేరుతుందా? సీఎం చంద్రబాబు నిర్ణయం వల్ల టీడీపీ చేసిన పొదుపు ఎంత? దీనిపైన డిస్కస్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు. నమస్తే అండి కృష్ణాంజనేయులు గారు. సార్ గుడ్ మార్నింగ్. నమస్తే సార్, ఏమంటారు? ఈసారి కూడా పొదుపు మంత్రాన్ని, అంటే ప్రధాని మోదీ పిలుపు మేరకు పొదుపు మంత్రాన్ని పాటిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అయితే 2 రోజులు, అంటే 3 రోజులు ఉండేదాన్ని ఒక 2 రోజులకి కుదించారు. అండ్ ఆన్లైన్లో కూడా నిర్వహించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఓకే, కరోనా టైంలో ఆన్లైన్లో నిర్వహించారు అంటే దాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారు. ఓకే, బట్ ఇప్పుడు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ఈ మహానాడుకి? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంధన పొదుపుకు సంబంధించినటువంటి అంశాలు, ఇతర దుబారాలు తగ్గించాలి అనేటువంటి అంశాల మీద హైదరాబాద్ వచ్చినటువంటి సందర్భంగా 10 అంశాల మీద పొదుపు సూత్రాలని భారతీయ ప్రజలకి అందరికీ చెప్పడం జరిగింది. దీన్ని ఎన్డీఏ ప్రభుత్వంగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రభుత్వము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సూచనల్ని తూచా తప్పకుండా పాటించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కాన్వాయ్ని తగ్గించుకోవడం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వీళ్ళ కాన్వాయ్ల సంఖ్య, వాహనాల సంఖ్యను తగ్గించుకోవటం, ఇవన్నీ కూడా మంచి పరిణామాలే. ప్రజల్లో కూడా ఈ విధమైనటువంటి దుబారా తగ్గించేటువంటి ఒక సంకేతాలనే పంపించినట్టు అవుతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పార్టీ పండుగ ఇది మహానాడు. ప్రతి సంవత్సరము ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మే నెల చివరిలో 27, 28, 29 తారీఖుల్లో 3 రోజుల పాటు ఈ మహానాడు నిర్వహించుకోవటం అనేటువంటిది క్రమం తప్పకుండా ఈ 4 దశాబ్దాల కాలంగా కొనసాగుతున్నటువంటి మహానాడు. అయితే ఒక రాజకీయంగా ఒక రాజకీయ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి సంబంధించి పార్టీ శ్రేణులతో చర్చించటము, పార్టీ కార్యకర్తలు నాయకులందరితో కూడా చర్చించటం, ఆ ఏడాదికి సంబంధించినటువంటి రాజకీయ పరమైనటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటము, ఇదంతా కూడా మంచి సంప్రదాయం. నాకు తెలిసి కమ్యూనిస్ట్ పార్టీల తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక్కటే ఈ విధంగా క్రమం తప్పకుండా మహానాడు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా చర్చించడం వల్ల ఒకటి, తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు అధినాయకుల మధ్య ఉండేటువంటి ఏమైనా అంతరాలు ఉంటే ఆ అంశాలను చర్చించడానికి ఉపయోగపడుతుంది. రెండో అంశం ఏంటి అంటే, అధికారంలో ఉన్నటువంటి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ ప్రభుత్వం మీద, ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అనేటువంటి అంశాలను కూడా తెలుగుదేశం కార్యకర్తలు, క్షేత్రస్థాయి నాయకులందరూ కూడా ఆ సమస్యల్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకురావడానికి కూడా మహానాడు అనేటువంటిది ఒక వేదికగా ఉపయోగపడేటువంటి అంశం. ఇది ఖచ్చితంగా మహానాడు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. అయితే మహానాడునే ఇప్పుడు వాయిదా వేయటం లేదు, కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసినటువంటి సూచనలో భాగంగా హైబ్రిడ్ పద్ధతుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జాతీయ కార్యాలయం మంగళగిరిలో ఉంటది. అక్కడ సభ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తారు. అక్కడ పాల్గొనేటువంటి వాళ్ళు పాలిట్ బ్యూరో సభ్యులు, ముఖ్యమంత్రి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, పార్టీ అధ్యక్షుడు, వీళ్ళందరూ కూడా అక్కడ నేరుగా పాల్గొంటారు. మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ జూమ్లోను ఎక్కడికక్కడ ఆయా జిల్లా పార్టీ జిల్లా పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాల దగ్గర స్క్రీన్స్ పెట్టేసి వాళ్ళందరూ కూడా నేరుగా అనుసంధానం అయ్యేటువంటి విధంగా వీళ్ళు జూమ్ లో మాట్లాడేటువంటి మాటలకి కార్యకర్తలు, నాయకులు, క్షేత్రస్థాయి నాయకులు మాట్లాడేటువంటి మాటలు, వీళ్ళ ప్రతిపాదనలు, ఇవన్నీ అధిష్టానము నేరుగా వాళ్ళకి సమాధానాలు ఇచ్చేటువంటి ఇది హైబ్రిడ్ పద్ధతిలో చేయాలని నిర్ణయించారు. టెక్నాలజీ ఇప్పుడు ఈ రోజున అందుబాటులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దుబారాన్ని తగ్గించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం మంచి ప్రయత్నమే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు.
అలాగని చంద్రబాబు నాయుడు ఎలా ఉంటారు అంటే ప్రచారం ఎక్కువ, ఆర్భాటాలు ఎక్కువ చేస్తారు, ఆచరణలో మాత్రం అంత వ్యవహారం అయితే ఉండదండి. ఇది ప్రజలు చాలా బాగా గమనిస్తారు ఈ విషయాన్ని. ఇది తెలుసుకోకపోతే ఊరికే మనం చేసేటువంటి ఈ మభ్య పెట్టేటువంటి వ్యవహారాలని ప్రజలందరూ నమ్ముతారు అనేటువంటి విధంగా అనుకుంటే పొరపడ్డట్టే. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు 4 వాహనాలు పెట్టాడు, ఇవన్నీ డ్రోన్ కెమెరాలతో విజువల్స్ ఇవన్నీ తీసి పెట్టారు. ఇప్పుడు ఆ మరుసటి రోజు ఏం జరిగింది? ఇప్పుడు ఆ మరుసటి రోజే అనంతపురానికి వెళ్ళాడు నారా లోకేష్. ఇప్పుడు ప్రధానమంత్రి చెప్పిన తర్వాత మేము కాన్వాయ్ ఇవన్నీ తగ్గించామన్న తర్వాత నారా లోకేష్ అనంతపురం ప్రోగ్రామ్కి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళాడు. మీరు తగ్గించండి స్పెషల్ ఫ్లైట్లు, ఏమి అనంతపురం వెళ్ళడానికి ఏమైనా రైల్లో పోవచ్చుగా, మరి ఆ విధమైనటువంటి చెయ్యాలి. అదే విధంగా నిన్న ఏఎంసీఏకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ జరిగింది అనంతపురంలో, రాయలసీమకు సంబంధించిన చాలా అభివృద్ధికి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి ప్రోగ్రామ్. డ్రోన్స్, అదే విధంగా యుద్ధ విమానాల తయారీకి సంబంధించినటువంటి పరిశ్రమకు సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమం, కేంద్ర మిలిటరీకి సంబంధించినటువంటి యూనియన్ మినిస్టర్ వచ్చారు, రాజ్నాథ్ సింగ్. అదే విధంగా ముఖ్యమంత్రి వీళ్ళందరూ పాల్గొన్నారు. అన్ని దానికి కూడా మీరు గమనించండి, అదేమన్నా ఆ సభ మరి ఇప్పుడు పోలీస్ జాగ్రత్తలు తీసుకుంటే ఆ సభలో కూడా ఇలాగా వర్చువల్ పద్ధతుల్లో పెట్టొచ్చు, లేకపోతే జనాభా సంఖ్యను తగ్గించవచ్చు. ఆ సభకైనా మీరు చూస్తే విపరీతంగా జనాన్ని అక్కడికి గ్యాదర్ చేశారు. విపరీతంగా బస్సులు ఇవన్నీ కూడా, అంటే డీజిల్, పెట్రోల్ ఇవన్నీ కూడా అంటే వీళ్ళకి ప్రచారానికి, అంటే ప్రభుత్వం ఏదో అద్భుతంగా చేస్తుంది అనేటువంటి దానికి ప్రచారానికి ఏమో ఈ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొచ్చు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మహానాడుకు సంబంధించినటువంటి డబ్బులన్నీ ఎవరు? ఈ ప్రజల డబ్బులు కాదు, ప్రభుత్వం డబ్బులు కూడా కాదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి డబ్బులు. అదే విధంగా మహానాడుకు వచ్చేటువంటి హాజరయ్యేటువంటి నాయకులు వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత వెహికల్స్ లో వస్తారు. వాళ్ళకేమి తెలుగుదేశం పార్టీ ఒకవేళ వెహికల్స్ ఏర్పాటు చేసినా అవి పార్టీ డబ్బులే, ప్రజలకు సంబంధం లేదు, ప్రజాధనం కాదు అది. దీంట్లోనేమో వాళ్ళు డబ్బెట్టేటటువంటి డబ్బుల విషయంలోనేమో పొదుపు, ఇప్పుడు అనంతపురంలో జరిగిన ఏఎంసీఏ కార్యక్రమంలోనేమో దుబారా. ఎందుకు ఇలాగా? మీరు భవిష్యత్తులో అయినా సరే, ఇప్పుడు నేను శేఖర్ రెడ్డి గారి ద్వారా చెప్పేది ఏంటంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విధమైనటువంటి దుబారాలు తగ్గించేటువంటి విషయాలని, ప్రచార ఆర్భాటాలు ప్రజలను మభ్య పెట్టేటువంటి విధంగా ఉండొద్దు అనేటువంటిది నా సూచన. డైరెక్ట్ సూచన ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, మీ మంత్రులందరికీ ముందు ఇమీడియట్ గా స్పెషల్ ఫ్లైట్స్ ఆపండి. అదే విధంగా హెలికాప్టర్ల వినియోగాన్ని ఆపండి. అదే విధంగా మీ మంత్రులు వీళ్ళందరూ కూడా వారం వచ్చేసరికల్లా వారానికి 2 రోజులు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వెహికల్స్, భద్రతా సంబంధించినటువంటి వాళ్ళందరూ తీసుకొని హైదరాబాద్ వెళ్ళేటువంటి వ్యవహారాలను ఆపండి. ఐఏఎస్లు, ఐపీఎస్లు హైదరాబాద్ వెళ్ళేటువంటి ప్రభుత్వ వాహనాల్లో వెళ్ళేటువంటి ఆపండి. ఈ దుబారాలను ఆపాలనేటువంటిది ఇది లేకుండా ఇవన్నీ ఒకవైపున ఏనుగు పోయే కంతను వదిలిపెట్టేసి చీమెళ్ళేటువంటి కంతను పూడ్చేటువంటి ప్రయత్నం చేయటం, ప్రజలు మభ్య పెట్టేటువంటి ప్రయత్నం చేయటం దయచేసి వద్దు అనేటువంటిది ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు అనేది నా సూచన. రైట్. మనతో పాటు టీడీపీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి విజయ్ గారు. విజయ్ గారు, ఈసారి మహానాడు వంటి కీలక ఒక ఈవెంట్ను ఒక హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. దీనివల్ల అంటే ఇప్పుడు ఈ వర్చువల్లో కొన్నిసార్లు నిర్వహించడం వల్ల కరోనా టైంలో వేరు, బట్ ఇప్పుడు వేరు. ఈ టైంలో మరి మీకు కార్యకర్తలకు కానీ లేకపోతే ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ఒక గ్యాప్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఈసారి వర్చువల్లో నిర్వహిస్తే కనుక? అండ్ కృష్ణాంజనేయులు గారు ఒక మంచి పాయింట్ మాట్లాడారు. మీరు మహానాడికేమో మరి ఇంత వర్చువల్లో మాట్లాడుతున్నారు, లేకపోతే తగ్గించుకుంటున్నారు, కుదించుకుంటున్నారు అని. మరి నిన్న అనంతపురంలో జరిగిన దానికి అంత ప్రచార ఆర్భాటాలు నిజంగానే అవసరమా? దాన్ని కూడా వర్చువల్ పద్ధతిలో నిర్వహించవచ్చు కదా. మరి దీనికి దానికి ఉన్న తేడా ఏంటి? మీరు ఒకసారి గమనిస్తే నిన్న సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ ఆ సింగపూర్ దేశం కావచ్చు, అట్లాగే మొత్తం ప్రపంచం, ముఖ్యంగా ఏషియా కంట్రీస్ ఏదైతే ఉన్నాయో ఎట్లా ఒక క్రైసిస్ లో ఇరుక్కోబోతున్నాయో, ఒక క్రైసిస్ లో కూరకపోబోతున్నాయో ఆయన క్లియర్ గా నిన్న ఒక స్పీచ్ ఇచ్చారండి. అట్లాగే ఇదేం భారతదేశం కూడా దానికేం అతీతం కాదు. ఈరోజు చమురు మీద ఆధారపడుతున్న దేశాలన్నీ, ఎక్కడైతే ఈ మన ఏషియాలో సౌదీ అరేబియా కావచ్చు, యుఏఈ కావచ్చు, అట్లాగే రష్యా కావచ్చు, ఈ దేశాల నుంచి చమురు ఎవరైతే కొంటున్నారో, ఎవరైతే అధికంగా ఇబ్బంది వాడుతున్నారో వారందరూ కూడా ఈ రోజు ఇబ్బంది పడే పరిస్థితి.
ఎందుకంటే మేడం అక్కడ ఓడరేవులు దెబ్బతిన్నాయి. అట్లాగే చమురు ఉత్పత్తి కేంద్రాల్లో ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో ఆ మౌలిక సదుపాయాలు కూడా దెబ్బతిన్నాయి. ఇప్పటికిప్పుడు చమురు కూడా అంత భారీ స్థాయి ఉత్పత్తి చేసే పరిస్థితి ఆ దేశాల్లో లేదు. సో అట్లాగే రష్యా నుంచి కూడా రావడానికి ఈ హార్ముజ్ సంధి ఏదైతే ఉందో దాన్ని తెరవడానికి కూడా ఇరాన్ అందరికీ ఒప్పుకోవట్లే. ఏ కొంతమంది స్నేహిత దేశాలు ఉన్నాయో, ఎవరైతే ఫ్రెండ్లీగా ఉన్నారో, ఏ కంట్రీస్ అయితే ఫ్రెండ్లీగా ఉన్నాయో వారికి మాత్రమే మేము పోనిస్తాము, లేదంటే మిగతా వారిని పోనివ్వమని గట్టిగా సంకేతాలు పంపుతున్న పరిస్థితి. రెండోది మేడం, యుద్ధం అయితే ఆగింది కానీ ఇరాన్ కావచ్చు, అట్లాగే అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, వారు మాట్లాడే మాటలు ఖచ్చితంగా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తత సృష్టిస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో, కొంతమంది అసలు న్యూక్లియర్ బాంబు వేస్తారట అమెరికా ఇరాన్ మీద, అసలు ఇరాన్ని మొత్తము సర్వనాశనం చేస్తారట అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇట్లా రకరకాలుగా అసలు ఇరాన్ ఇజ్రాయెల్ ఉండేదట, ఇజ్రాయెల్ దేశం పూర్తిగా ముస్లింస్ వ్యతిరేకం అని చెప్పి ఇజ్రాయెల్ నే మొత్తము పూర్తిగా నేలమట్టం చేయాలని ఇరాన్ అంటుందని కొందరు మాట్లాడుతున్నారు. అంటే ఇంత ఉద్రిక్తమైన పరిస్థితుల మధ్య ఆయిల్ సంక్షోభము మనకు చాలా దారుణమైన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ రోజు మేడం మన దగ్గర ఉన్న నిల్వలు $700 బిలియన్ మాత్రమే. మన దగ్గర ఉన్న ఫారెన్ ఎక్స్చేంజ్ నిల్వలు $700 బిలియన్ మాత్రమే. కానీ మేడం మనం ఈ రోజు ఇంపోర్ట్ చేసుకున్న మొత్తం చమురు $200 బిలియన్ ప్రతి సంవత్సరం కూడా. కానీ ఈ రోజు మనకు విపరీతంగా రేటు పెరుగుతోంది. అంటే ఈ $200 బిలియన్ 400 అవ్వచ్చు, లేదు $400 బిలియన్ ఖర్చు పెట్టే కూడా రేపటి రోజు ఈ ఆయిల్, ఈ క్రూడ్ ఆయిల్ ఏదైతే మనం కొంటున్నామో ఇది దొరికే పరిస్థితి కూడా లేదు మేడం. అలాంటి పరిస్థితుల్లో అసలు మన దేశం ఎట్లా నడవాలి? ఈ రోజు మేడం మనమైతే కార్లలో బైకుల్లో తిరగకపోయినా ఎక్కడ ఇబ్బంది ఏం లేదు. కానీ మనం రోజు 3 పూట్ల చేసే భోజనం అయితే చేయాలన్నా, దానికి సంబంధించిన నిత్యావసర సరుకులు అయితే మనకు ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి. ఆ రకంగా బియ్యం కావచ్చు, రకరకాల కూరగాయలు కావచ్చు, పళ్ళు కావచ్చు, ఏదైతే మనకి నిత్యావసర సరుకులు ఉన్నాయో, గ్రాసరీస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉండాలంటే ప్రజా రవాణాకు ముఖ్యంగా ఏదైతే ఇంధనం అవసరమో దాన్ని ఖచ్చితంగా ఇండియాలో మనము స్టోరేజ్ చేయాలి. కానీ ఈ రోజు ఇండియాలో 40-45 రోజులకు మాత్రమే అవసరమైన 40-45 రోజులు మాత్రమే మనకు వాడుకోదగిన విధంగా ఈ రోజు మన దగ్గర క్రూడ్ ఆయిల్ ఉంది, పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు. దాని తర్వాత పరిస్థితి ఏంటి? ఒకవేళ ఏ రోజైనా ఎప్పుడైనా ఇరాన్ ఒప్పుకొని 1-6 ఓడలు ఏదైతే ఆయిల్ ఉన్న ఓడలు వచ్చినా అది పూర్తిగా మన దేశంలో ఉన్న మొత్తం డిమాండ్ను అవి నెరవేర్చే అవకాశం ఉందా? లేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు మేడం ఆంధ్రప్రదేశ్ కాదు మొత్తం భారతదేశం అంతా ఎక్కడ కూడా పెద్ద పెద్ద సమావేశాలు కావచ్చు, మీటింగ్లు కావచ్చు, అట్లాగే మేడం పెళ్లిళ్ళు కూడా మేడం ఈ రోజు $100 బిలియన్ కి మనము బంగారాన్ని దిగుమతి చేసుకున్నాం అమెరికా నుంచి. అది కూడా భారీగా రేట్లు పెరుగుతున్న పరిస్థితి. ఎందుకంటే మేడం అమెరికా కూడా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న మాట వాస్తవం. యుద్ధం వల్ల అమెరికాకు రావాల్సిన దిగుమతులు కావచ్చు, అట్లాగే ఎగుమతులు కావచ్చు కూడా ఈ రోజు మాంద్యంలో చిక్కుకున్నాయి, సంక్షోభంలో చిక్కుకున్నాయి. కాబట్టి రేట్లు భారీగా పెరుగుతాయి. ఈ రోజు మీరు చూస్తున్నారు బంగారం ధర ఎంత దారుణంగా పెరుగుతుందో. మరి ఇలాంటి పరిస్థితుల్లో మన $100 బిలియన్ $200 బిలియన్ అయితే ఈ రకంగా మన దగ్గర ఉన్న ఫారెన్ ఎక్స్చేంజ్ నిల్వలు పూర్తిగా అయిపోతే మన థర్డ్ వరల్డ్ కంట్రీ కన్నా మరీ దారుణంగా, అంటే ఈ సౌత్ ఆఫ్రికా కంట్రీస్ ఏదైతే ఉన్నాయో వాటికన్నా మరీ దారుణంగా కిందపోయే పరిస్థితి. సరే విజయ్ గారు, ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా సార్ మేడం చారిటీ స్టార్ట్స్ అని పోమంటారు. ప్రతి అడుగు మనమే ముందేయాలి. ఎవరైతే క్రియాశీలకంగా ఉంటారో, మార్గదర్శకంగా ఉంటారో వారే ముందడుగు వేయాలి. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ ముందడుగు మీరే ముందు వేయొచ్చు కదా విజయ్ గారు మీరే ముందు వేయొచ్చు కదా. ఎప్పుడైతే ప్రధాని పిలుపునిచ్చాడో ఆ రోజు అప్పటి నుంచి అందరూ ఇవంతా పొదుపు పొందరని పాటిస్తున్నారు. అసలు మీరే అంతకంటే ముందు ఇదే ప్లాన్ చేసి ఉంటే మిమ్మల్ని అప్రిషియేట్ చేసేవాళ్ళు కదా. అందుకనే మేడం అది తెలిసిన వెంటనే మొట్టమొదటిగా మా చేతిలో ఉన్న మహానాడు నాపేము. మేడం నిన్న అనంతపూర్లో ఏదైతే సభ జరిగిందో అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన సభ కాదు, అది రక్షణ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సభ. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కేంద్ర ప్రభుత్వం పెట్టినా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా పొదుపు మంత్రాన్ని చెప్పింది కదా. మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే ఖర్చు చేసింది? ఏ రోజైతే మోడీ గారు చెప్పారో ఆ రోజుకి అది నిర్ణయించబడిన సభ. అప్పటికే పూర్తి కార్యక్రమాలు కావచ్చు, దానికి సంబంధించిన నిర్వహణ కావచ్చు, అక్కడ టెంట్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అప్పటికే పూర్తి అయిపోయి. మేడం మీరు ఒక సభ పెట్టాలంటే కనీసం 15 రోజుల ముందు నుంచి దాని ప్రిపరేషన్స్ అవసరం. మీరు చూడండి మహానాడు నెల్లూరులో
పెట్టాలనుకున్నాం, కనీసం 10 రోజుల ముందే స్టార్ట్ అయిపోయింది. అవును. కొన్ని టెంట్స్ కూడా వేసేశారు అక్కడ. అవును. చాలా 5-6 కోట్లు డబ్బు కూడా ఖర్చు అయింది మహానాడుకి. అయినా కూడా మేము వెనక్కి తగ్గాం. కానీ మనం రక్షణ మంత్రి గారు వచ్చే పరిస్థితి, అట్లాగే వారు ముందే ప్రిపరేషన్ అయిన పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా వద్దనలేక కొంత మొహమాట పడే పోయారు అక్కడికి. కానీ మేడం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ రోజు దేశ రక్షణకు సంబంధించిన ఫైటర్ జెట్స్ తయారీ కావచ్చు, వాటి టెస్టింగ్ సెంటర్లు కావచ్చు, అట్లాగే డ్రోన్ తయారీ కావచ్చు, ఈ రోజు మన రాష్ట్రంలో జరుగుతున్న తీరును ప్రజలకు వివరించాలి. మనం ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతోంది. దేశీయంగా మనం తయారు చేసే ఫైటర్ జెట్లే మన రాష్ట్రంలో తయారవుతున్నాయంటే ఏ రకంగా మనము ముందుకు పోతున్నామో, ఏ రకంగా మనం అభివృద్ధి చెందుతున్నామో. ప్రాంతమైన అనంతపూర్ వారికి కూడా మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. కృష్ణాంజలి గారు, ఇప్పుడు గ్యాప్ ఏమన్నా వచ్చే అవకాశం ఉంది అంటారా? ఇప్పుడు ప్రజలకి కార్యకర్తలకి ఈ వర్చువల్లో నిర్వహించడం వల్ల ప్రభుత్వానికి ప్రజలకు గ్యాప్ వస్తుందా? అండ్ ఇంకోటి ఏంటంటే, ప్రధాని పిలుపు ఇచ్చేదాకా ఇక్కడ ప్రభుత్వాలు ఎందుకు ఆగాయి? మరి వీళ్ళే ముందుగానే అది ఆ విషయాన్ని చెప్పుంటే నిజంగా ఈరోజు ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేసేవాళ్ళు కదా. కేంద్ర ప్రభుత్వమే ఓకే, రాజ్నాథ్ సింగ్ ఆల్రెడీ ప్రోగ్రామ్ డిసైడ్ అయిపోయింది కాబట్టి దాన్ని ఏమాత్రం కుదించడానికి వీల్లేదు కాబట్టి నిర్వహించారు అనేది విజయ్ గారి వాదన. అయితే ఇక్కడ ఒక అంశం అండి, ప్రధానమంత్రి చెప్పేదానికన్నా ముందే మనం ఆచరించడం ఇవన్నీ పక్కన పెడతాం. పోనీ ఆయన చెప్పిన తర్వాత ఆచరించే వ్యవహారం గురించే మనం మాట్లాడుకుంటా ఉంటాం. మన విజనరీ లీడర్ కదా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మన యొక్క ఖజానా పరిస్థితి ఏంటి? మీరు సూపర్ 6 ఇంప్లిమెంట్ చేసేటువంటి విషయంలో ఖజానా ఖాళీ అయిపోయింది, మొత్తం వైసీపీ వాళ్ళు ఖాళీ చేశారు. మనం ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలంటే ఇబ్బందులు ఉన్నాయని చెప్పినటువంటి వాళ్ళే కదా ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. చెప్పిన తర్వాత ప్రధానమంత్రి చెప్పిన విషయాలు పక్కన పెడతాం. నేను మొన్న వీళ్ళు మంత్రులు అందరూ కూడా ఇప్పుడు ఇందాక శేఖర్ రెడ్డి గారు సింగపూర్కు సంబంధించినటువంటి ప్రధానమంత్రి వీళ్ళకి సంబంధించిన స్టేట్మెంట్లు చెప్పారు. వీళ్ళు ఒక 6 మంత్రుల్లో 7 మంత్రుల్లో సింగపూర్కు పోయారండి. స్టడీ చేయడానికి పోయారంటే ఏం చేయడానికి పోయారు, ఏం స్టడీ చేస్తారు? ఆ సింగపూర్ లో అక్కడ వ్యవసాయం కూడా ఉండదు. వ్యవసాయం లేనటువంటి వ్యవసాయం అసలు వాళ్ళకి అవగాహన లేనటువంటి సింగపూర్ స్టడీకి మన వ్యవసాయ శాఖ మంత్రి సూటు పుట్టేసుకొని వెళ్ళాడు. ఇది వీళ్ళ యొక్క దుబారాకు సంబంధించినటువంటి వ్యవహారం. వీళ్ళు వెళ్ళి స్టడీ చేస్తారండి. స్టడీ చేసి వచ్చి ఇప్పుడు ఏం చేశారు ఏంటి అనేది ఏమి లేదు ఇక్కడ. అంటే మీ యొక్క దుబారాలు, ఇతర దేశాలకు సంబంధించినటువంటి ట్రిప్పులు, వ్యవహారం, మీరు 23 నెలలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ ఖజానా ఖాళీ అయిపోయిందని ఒక వైపున చెబుతూ ఏ విధంగా మీరు విదేశాలకు సంబంధించినటువంటి టూర్లు ఆడుతున్నారు, ఏ విధంగా మీరు మీ కీలకమైనటువంటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి, డిప్యూటీ సీఎం దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఏ విధంగా మీరు స్పెషల్ ఫ్లైట్లు ఆడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు ఇవన్నిటిని ఎంత దుబారా అంటారు? ప్రధానమంత్రి చెప్పాడని వదిలిపెడదాం. అసలు ఇరాను ఇజ్రాయిల్ యుద్ధం ఇవన్నీ కాదండి. అసలు మన ఖజానా ఖాళీ అయింది కదా, మనం ఇబ్బందుల్లో ఉన్నాం కదా, మనం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది కదా. అంటే జనానికి సంక్షేమ పథకాలు ఇచ్చేటప్పుడేమో ఖజానా ఖాళీ అయిందని గుర్తొచ్చింది. మీ దుబారాలు, మీ జల్సాలకి, ఇవన్నిటికేమో ఖజానా మాత్రం బాగా నిండుగా ఉందా? ఏంటండి ఇది? ఇది కేవలము ఎదుటి వాళ్ళకి చెప్పడానికి మాత్రమే కాదు. నేననేది ఇప్పుడు జరిగిందేదో జరిగింది. ఇప్పుడు అనంతపురంలో జరిగిన ఏఎంసీఏ సభ, ఇవన్నిటిని ఆయన ఒక మంచి రీజన్ చెప్పారు, ఓకే, నేను కాదనను. మీరు భవిష్యత్తులో జరిగేటువంటి వాటిని నేను ఒకటి అడుగుతున్నాను, దీని మీద మీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కట్టుబడి ఉంటారా అనేటువంటిది అడుగుతున్నా. మీరు స్పెషల్ ఫ్లైట్లు వాడొద్దు, హెలికాప్టర్లు వాడొద్దు, రైల్లో ప్రయాణం చేసేటువంటి ప్రజాప్రతినిధులు ఎవరు అని నేను అడుగుతున్నాను. బస్సులో ప్రయాణం చేసే ప్రజాప్రతినిధులు ఎవరు అని అడుగుతున్నాను. మీరు గమనిస్తే మీ చాలా మందికి తెలియదు, ప్రతి బస్సులో కండక్టర్ వెనకాల సీట్లో ఎంపీ ఎమ్మెల్యేకి సీట్ రిజర్వ్ చేయబడి ఉంటుంది. ఫ్రీ అంటే వాళ్ళు ఆర్టీసీలో వాళ్ళు ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు. అదే విధంగా రైల్వేలో కూడా వాళ్ళకి రిజర్వేషన్, ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ వాళ్ళకి ఉంటుంది. మరి ఎవరన్నా ఇప్పుడు ఈ 1980s లో 1990s లో ఆ టైంలో 2000 వరకు ఇలాగ రైల్లోకి వెళ్ళిన ప్రజాప్రతినిధులు చూసాం, కానీ ఇప్పుడు అసలు ఎవరన్నా రైల్లో పోయే వాళ్ళు ఉన్నారండి? అరే స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ఉదయం ఏమో ఇక్కడ మంగళగిరిలో బయలుదేరి స్పెషల్ ఫ్లైట్ లో తిరుపతిలోనేమో లంచ్ చేసి హైదరాబాద్ లో డిన్నర్ చేసేటువంటి మన ప్రజాప్రతినిధులు. ట్రైన్లో వెళ్తే టైం వేస్ట్ అవుతుంది కదా సార్, ట్రైన్లో వెళ్తే టైం వేస్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇన్ని కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు అన్నిటికీ మనం అటెండ్ అవ్వాలి, ఒకవేళ చేయాల్సిన పనులు ఉంటే చేయాలి. అలాంటప్పుడు కంపల్సరీగా వెళ్లాల్సి వస్తుంది. ట్రైన్లో వెళ్ళాలి అని అంటే ఎంత టైం వేస్ట్ అవుతుంది, ఎన్ని పెండింగ్లో పడిపోతాయి?
ట్రైన్ లో వెళ్ళిన తర్వాత కూడా అక్కడ బై రోడ్డు 2-3 కార్యక్రమాలు చూసుకోవచ్చు, ఇబ్బందులు ఏముండవు. ట్రైన్ లో వెళ్ళేటప్పుడు వీళ్ళకి సంబంధించినటువంటి పరిపాలన వ్యవహారాలకు సంబంధించినటువంటి కంప్యూటర్లు, ల్యాప్టాప్లు వాడుకునే వెసులుబాట్లు ఇవన్నీ ఉంటాయి. అసలు ముందు మనకు ఒక ఆలోచన ఉండాలి. రోజు ప్రోగ్రామ్ లో రోజు 5-6 ప్రోగ్రామ్ లో పాల్గొంటారా ముఖ్యమంత్రి? ఏమన్నా ప్రతిరోజు ఉంటాయా? నిజంగా మనిషి అన్న వాళ్ళు ఎవరైనా అలా చేయగలరా? సాధ్యమే పని కాదు కదా. వారంలో ఒక రోజు టూరు, జిల్లాకు సంబంధించినటువంటి వ్యవహారాలు, మిగతా అంతా సెక్రటరేట్ వ్యవహారాల్లో ఉంటాయి కదా. అందుకని ఈ సూచన పాటించమని వీళ్ళు అన్నారు. వీళ్ళు ఇంత ఒకళ్ళు ఇద్దరు నిన్న సైకిల్ దుక్కటాలు, ఎలా ఇవన్నీ కూడా చెప్తున్నారు. ఇవన్నీ ప్రాక్టికాలిటీలో జరగబోయే. ఏంటంటే మీరు కనీసంగా బస్సుల్ని వినియోగించండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించండి, మీ ద్వారాగా ప్రజలకు సందేశం ఇవ్వండి, మీ ఉద్యోగులకి అధికారులకు సందేశం ఇవ్వమని నేను అడుగుతున్నాను. ఇక మహానాడు విషయానికి వద్దామండి. మహానాడులో ఈ విధంగా వర్చువల్ గా నిర్వహించడం వల్ల కార్యకర్తలకి అదేవిధంగా అధినాయకత్వానికి మధ్య ఏదో గ్యాప్ వస్తుందని కానీ ఇబ్బంది వస్తుందని కానీ నేనేం అనుకోవట్లా. ఈ విధమైనటువంటి ప్రయత్నం పొదుపు చేయడం మంచిదే. కనీసము దీన్ని సాగ్దాలు పెట్టి వాయిదా వేసేటువంటిది అయితే చేయలే. చంద్రబాబు నాయుడుకి అయితే ఆ నిజాయితీ ఉంది. ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో తెలుగుదేశం కార్యకర్తలు మిగతా పార్టీల కన్నా భిన్నమైనటువంటి వాళ్ళు. తెలుగుదేశం కార్యకర్తలు ఎలా ఉంటారు అని అంటే, వాళ్ళ అధినాయకుడు తప్పు చేశాడని భావించినా సరే నిలువున సోషల్ మీడియా వేదికగా వాళ్ళు నిలువున వాళ్ళు చీరేస్తారు, ప్రశ్నిస్తారు, ఎవరికి భయపడరండి. మీకు అందుకని ఒక ఉదాహరణ చెప్తాను. ఆ జీవీ రెడ్డి సంబంధించినటువంటి వ్యవహారం ఒక ఉదాహరణ. అతన్ని తప్పించారు, అతను రాజీనామా చేసినటువంటి సందర్భంలో పార్టీ అధిష్టానమే తప్పు చేసింది అని కార్యకర్తలందరూ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. అది ఉదాహరణ కోసమే మనం చెప్తా, నేను అదేమి ఇదేమి కాదు. అలాగా ప్రతి సందర్భంలో కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయటం లేదు, లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తప్పులు చేసిన కుంభకోణాలు చేసినటువంటి వాళ్ళ విషయంలో ఎందుకు రాజీ పడుతున్నారు అనేటువంటి విషయాల్లో తెలుగుదేశానికి సంబంధించినటువంటి శ్రేణులు తెలుగుదేశం అధిష్టానం మీద తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉంది. ఈ రోజున సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా వర్చువల్ గా అయినా సరే ఈ జరిగేటువంటి మహానాడులో వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తలు, పార్టీకి సంబంధించినటువంటి ఏమైనా వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు ఉంటే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది. నేను ఒకటి సూచన చేయదలుచుకున్నాను. ఇది మీరు ఏ విధంగా చేయండి, హైబ్రిడ్ పద్ధతిలో చేయండి, ఇంకొక పద్ధతిలో చేయండి. నేను ఒక సూచన ఏం చేస్తున్నా అంటే, ఈ మహానాడు మిగతా మహానాడు కన్నా ఒక భిన్నమైనటువంటి మహానాడుగా ఉండబోతుంది. అదేంటి అంటే, మన యువరాజుకు పట్టాభిషేకం జరిగింది. ఈ యువరాజు నారా లోకేష్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిపోయాడు. ఆహా ఓహో అనేటువంటి ఈ విధమైనటువంటి పొగడతలు, ఈ వ్యవహారాలకి ప్రాధాన్యత ఇవ్వకటం అనేటువంటి వ్యవహారాలు పక్కన పెట్టండి. ఆయన పార్టీ పనిచేస్తున్నాడు, మీ పార్టీ మీ ఇష్టము, ఇచ్చుకోండి, అభ్యంతరం లేదు, కాదనటంలా. కానీ క్షేత్రస్థాయి కార్యకర్తలు, నాయకులు, వాళ్ళ సమస్యలు వాళ్ళ వినటానికి, వాళ్ళ యొక్క సమస్యలకు సంబంధించినటువంటి అంశాలను అర్థం చేసుకోవడానికి, అదే విధంగా ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ ప్రభుత్వం మీద, ప్రజలు ఏ సమస్యలు ఉన్నాయని అనుకుంటున్నారు ఈ ప్రభుత్వం, ఇంకా ఏం చేయాలి ఈ ప్రభుత్వము, ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి ఏంటి, నిజాయితీగా కార్యకర్తలు మాట్లాడేటువంటి వాటిని అలౌ చేసి, అలాంటి చర్చలు జరిగేటువంటి విధంగా చేసి, అలాంటి తీర్మానాలు జరిగేటువంటి విధంగా చేసి, ప్రభుత్వం సరైన దిశలో వెళ్లేటువంటి విధంగా చేస్తే తెలుగుదేశం పార్టీకి మంచిది, రేపొద్దున 2029లో మళ్ళీ అధికారంలోకి రావడానికి కూటమికి కూడా మంచిది అనేటువంటిది నా సూచన. రైట్ విజయ్ గారు, చివరిగా మాట్లాడదాం. ప్రజల యాంగిల్ నుంచి మనం ఒకవేళ ఆలోచిస్తే కనుక, మీరు ప్రజలకు పొదుపు చెప్పే ముందు అసలు ఈ ప్రభుత్వం తన ఖర్చులను ఈ మహానాడులో ఎంతవరకు కట్ చేస్తుంది, ఎంతవరకు పొదుపు చేస్తుంది అనే వివరాలు మీరు ప్రజలకు ఏమైనా చెప్పే సూచనలు ఉన్నాయా? అసలు చెప్తారా, మేము ఇంతవరకు పొదుపు చేశాము, ఇది మీకోసం ఖర్చు చేస్తామని చెప్తారా? మేడం, మీరు గమనిస్తే మహానాడు నిర్వహణ కన్నా, మహానాడు నిర్వహించుకోవడం కన్నా ముఖ్యమైనది ఏదీ లేదు తెలుగుదేశం పార్టీ. రాష్ట్రంలో ఏదైనా ఒక సభ పెట్టాలన్నా, లేదంటే ఒక ప్రోగ్రామ్ చేయాలన్నా ముందు మహానాడే. అంటే అంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం మహానాడు. దాన్ని ఈ రకంగా హైబ్రిడ్ మోడల్లో కేవలం మంగళగిరి పార్టీ ఆఫీస్ లో కొంతమంది సీనియర్లు అక్కడ కూర్చోబెట్టి మిగతా 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు అంటే మేడం, ఈ రోజు కూడా మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా మీరు చూస్తే కొన్ని లక్షల మందితో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడతారు ఆయన. అలాంటి పరిస్థితి. మీరు ప్రతిరోజు కూడా ఆయన కాన్ఫరెన్స్ కాల్ లో చాలా మంది కార్యకర్తలతో మాట్లాడతారు, నాయకులతో మాట్లాడతారు. ఇది నిత్య కృత్యంగా నడుస్తోంది. కాబట్టి ఇలాగే మేము లక్షల మందితో కూడా అక్కడ వీడియో కాన్ఫరెన్సింగ్ కావచ్చు, లేదంటే టెలికాన్ఫరెన్సింగ్ కావచ్చు, అందరినీ కూడా లైన్ లో తీసుకొని మరి అక్కడ పెద్దలు చేసే ప్రసంగాలు కావచ్చు, మరి ఏదైతే తీర్మానాలు చేస్తున్నారు మేడం, ఎక్కువగా మహానాడులో చేసే తీర్మానాలు
ఏమేం తీర్మానాలు, ఆంధ్రప్రదేశ్ కోసం ఏం తీర్మానాలు, ప్రజల కోసం ఏం తీర్మానాలు చేస్తారు, అట్లాగే కార్యకర్తలు ఎలా ఆదుకోవాలి, కార్యకర్తలు ఎట్లా సంతోష పెట్టాలి, అట్లాగే ప్రజల అవసరాలను ఎలా గుర్తించాలి. మేడం, మరీ ముఖ్యంగా ఈ రోజు మహానాడు, రాబోయే మహానాడు మాత్రం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ రాబోయే విపత్కర పరిస్థితుల్ని ఖచ్చితంగా కూలంకషంగా చర్చించే విధంగా ఉంటుంది. మేడం, మనం అతిపెద్ద సంక్షోభాన్ని చూడబోతున్నాం. సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు 1975 లో ఏ రకంగా అయితే సంక్షోభం వచ్చిందో సింగపూర్ లో, అంతకన్నా దారుణమైన సంక్షోభాన్ని మనం చూడబోతున్నాం. మనకి ఎక్కడ కూడా ఈ ఆయిల్ కావచ్చు, లేదంటే దిగుమతులు కావచ్చు, అంత ఈజీగా మన దేశానికి వచ్చే పరిస్థితి లేదు. మనం చాలా విపత్కర పరిస్థితి, ఇండియాలో కూడా అదే పరిస్థితి మేడం. సరే విజయ్ గారు, ఇప్పుడు మీరు మహానాడు 10 రోజుల ముందు నుంచే ఏర్పాట్లకి దాదాపు 6-7 కోట్లు ఖర్చు అయ్యాయని మీరే చెప్పారు. మరి అసలు మహానాడు ఆ 3 రోజులకి ఎంత ఖర్చు అవుతుంది? ఒకవేళ 10-15 కోట్లు ఖర్చు అయినా కూడా అది మీరు ప్రజలకు ఇస్తారా? ఇప్పుడు పెట్రోల్ డీజిల్ తో ఇబ్బంది పడుతున్నారు, నిత్యావసర వస్తువుల గురించి ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈజ్ సెట్టింగ్ ఎన్ ఎగ్జాంపుల్. అంటే మహానాడు నిర్వహించకుండా ప్రతిష్టాత్మకమైన ప్రజల్లో ఒక మేలుకొలుపు, ప్రజల్లో ఒక అవగాహన రావాలి. ప్రజలు మీరు ఆయిల్ కావచ్చు, లేదంటే బంగారు కావచ్చు, ఏదైతే మనం ఎక్కువగా దిగుమతులు చేసుకున్నామో ఆ వస్తువులు తక్కువగా వాడండి. మేము కూడా అలాగే చేస్తున్నాం. ఈ రోజు మేడం, మహానాడు నిర్వహణ అనేది పెద్ద పని కాదు, కానీ ప్రజలు కార్లలో కావచ్చు, బైకుల్లో కావచ్చు, లక్షలాది మందిగా దానికి తరలి వచ్చినప్పుడు దానికి అయ్యే పెట్రోల్ డీజిల్ కన్జంప్షన్ మీదే ఈ రోజు ప్రాబ్లం ఉంది. కాబట్టి దాన్ని ఆపాము. చెప్పినట్టు ఈ రోజు అనంతపురంలో జరిగిన సభలాంటి ముందు జరగకపోవచ్చు. ఎక్కడ కూడా ఇంత అంటే మహానాడుతో మీరు ఎన్ని కోట్లు పొదుపు చేస్తారనేది చూద్దాం, అది ప్రజలకు ఇస్తారా లేదా చూద్దాం ఇప్పుడు ఈ మహానాడు జరిగినప్పుడు. రైట్, డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు విజయ్ గారికి, కృష్ణాంజనేయులు గారికి థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.